హాయ్ హలో అందరికీ. నువ్వే నా ప్రాణం పార్ట్ 1. ఈ కథ రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అవుట్డోర్ రింగ్ రోడ్డుపై రయ్యిన దూసుకెళ్తుంది ఒక బ్లాక్ కారు. సడన్గా అదుపు తప్పి ఒక చెట్టును బలంగా గుద్దడంతో అటుగా వెళ్తున్న బైక్ వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. డోర్స్ అక్కడున్న రాళ్లతో పగలకొట్టి అతన్ని బయటికి తీశారు. దాదాపు 20 సంవత్సరాలు ఉండే అబ్బాయి రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. వాళ్లలో ఒకడు అంబులెన్స్కి కాల్ చేశాడు. అంబులెన్స్ రావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. అప్పటికే అతనికి చాలా రక్తం పోయింది. బైక్ మీద ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక కంగారుగా చూస్తున్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆటో వాళ్ళని చూసి ఆగింది. అందులో నుండి ఒక 23 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో, అతని కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొంచెం సాయం పట్టండి అంది. ముగ్గురు కలిసి అతన్ని ఆటోలో ఎక్కిస్తుంటే, మేడం, అతనికి ఏమైనా అయితే మన మీదికి వస్తుంది. మీరు వేరే ఆటో చూసుకోండి అన్నాడు ఆటో డ్రైవర్. అలా అంటే ఎలా అన్నా, నీకు ఇవ్వాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను ప్లీజ్ అని బ్రతిమాలడంతో ఆ ఆటోవాడు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని తలని ఆమె ఒడిలో పెట్టుకొని మీకు ఏం కాదు అని అతని చెంపలపై తడుతూ లేపడానికి ప్రయత్నిస్తుంది. అతను మెల్లిగా కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. ఆమె రూపం కళ్ళలో నింపుకుంటుండగా అతని కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ళు మూయకండి ప్లీజ్ అని తడుతూనే, అన్నా త్వరగా వెళ్ళండన్నా అని ఆటో అతన్ని తొందర పెడుతుంది. అతనికి ఓపిక లేకపోయినా ఆమె అతని కోసం చేసే ప్రయత్నాలు అన్నీ అతనికి తెలుస్తున్నాయి. అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడం గమనించి వెంటనే అతని నోటికి ఆమె నోటితో ఊపిరి అందించింది. ఆమె ఊపిరితో ఆగిపోతుందేమో అతని గుండె నార్మల్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి గార్డియన్ దగ్గర ఆమె పేరు రాసి మనీ పే చేసింది. అతనికి ఎలాంటి ప్రమాదం లేదు, 2 గంటల్లో స్పృహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్పడంతో నిశ్చింతంగా ఊపిరి పీల్చుకొని అతను కళ్ళు తెరిచాక వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేయండి, ఇప్పటికే లేట్ అయ్యింది, నేను వెళ్ళాలి అని డాక్టర్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. యష్, ఒరేయ్ యష్, లేరా, ఆఫీస్కి టైం అవుతుంది, ఈరోజు మీటింగ్ కూడా ఉంది అంటూ అతను ముసుగేసిన దుప్పటి లాగేసరికి 6 అని కలవరిస్తున్నాడు యష్. నీ అబ్బా అంటూ అతని ఫ్రెండు అర్జున్ తల కట్టుకొని, నిన్ను ఇలా కాదురా అని చుట్టూ వెతికి వాటర్ బాటిల్ కనిపించేసరికి దాన్ని తీసుకొని మొహం మీద వాటర్ కొట్టాడు. వెంటనే కళ్ళు తెరిచి అర్జున్ని గుర్రుగా చూస్తూ మొహం తుడుచుకున్నాడు. ఎదవా, మంచి కళ చెడగొట్టావు కదరా, నీ మొహం రా, 2.5 సంవత్సరాల నుండి మమ్మల్ని చావగొడుతున్నదే కదా, కొత్త ఏముంది, త్వరగా లేచి రెడీ అవ్వరా, పోరా రై, నా డ్రీమ్ గర్ల్ని వెతకడం చేత కాదు కానీ మళ్ళీ మాట్లాడుతున్నావా అన్నాడు ఉక్రోషంగా. పేరు తప్ప ఇంకేం వివరాలు తెలియవు, కనీసం ఫోటో కూడా లేకుండా వెతకమంటే ఎలా వెతికేదిరా, నీకైనా న్యాయంగా అనిపిస్తుందా, ఆరాధ్య అనే పేరు మీద ఎంతోమంది ఉంటారు, ఒక్క పేరుతో తనని కనుక్కోలేం, అయినా ఏముందిరా ఆ అమ్మాయిలో, నీకు హెల్ప్ చేసినందుకు కనిపిస్తే థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది కానీ వెతికి పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్పాలా అన్నాడు అర్జున్ విసుగ్గా. మళ్ళీ అలా మాట్లాడావంటే చంపేస్తారా, ఈరోజు నేను ప్రాణాలతో నీ ముందు ఉన్నాను అంటే దానికి కారణం తనేరా, ఇంకా తన రూపం నా కళ్ళ ముందు మెదులుతుంది, అంత తొందరగా తనని నేను మర్చిపోలేనురా, నాకు తను కావాలి అంతే, నువ్వు మారవురా, 2.5 సంవత్సరాలుగా ఇదే పాట, నన్ను చంపేరా చంపేయ్, నీకు ఆ అమ్మాయే కావాలి అంటే ఎక్కడి నుండి తెచ్చేది, మన ఆఫీస్లో ఎంతమంది నీ వెంట పడుతున్నారు, ఆ రూహి అయితే ఎప్పుడు చూడు నీ చుట్టూనే తిరుగుతుంది, అందులో ఎవరినో ఒకరిని తగులుకోక ఎందుకురా నాకు ఈ లొల్లి, ఇలా కాదు, నేనే ఎవరినో ఒకరిని నీకు తగిలిస్తా, ముందు రెడీ అవ్వరా అని టవల్ యస్ చేతికి ఇచ్చి బాత్రూంలోకి తోశాడు అర్జున్. యస్ రెడీ అయ్యి వచ్చేసరికి బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు అర్జున్. వెనక్కి జరుగురా, నువ్వు డ్రైవ్ చేస్తే విలన్ లాంటి మన మేనేజర్ చేతిలో మనకి బ్యాండ్ బాజా భారతే అంటూ అర్జున్ వెనక్కి జరగగానే యస్ ముందు సీట్లో కూర్చొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. యస్ స్పీడ్కి అర్జున్ యస్ని గట్టిగా పట్టుకొని, రేయ్, నీ డ్రైవింగ్కి నాకు గుండె ఆగేలా ఉందిరా, కొంచెం స్పీడ్ తగ్గించురా అన్నాడు కళ్ళు మూసుకొని. స్పీడ్ పెంచడమే కానీ తగ్గించడం మన ఇంటా వంట లేదురా అంటూ మరింత స్పీడ్ పెంచి
పోనిచ్చాడు. ఆఫీస్ దగ్గర బైక్ ఆగిన విషయం కూడా గమనించకుండా కళ్ళు మూసుకున్న అర్జున్ను కుదుపుతూ, రేయ్ ఆఫీస్ వచ్చిందిరా, పద మీటింగ్కి, ఇంకా 5 minutes టైం ఉంది అన్నాడు యష్. అమ్మయ్య బ్రతికే ఉన్నానా అంటూ బైక్ దిగి యష్తో పాటు ఆఫీసులోకి నడిచాడు. మేనేజర్ మీటింగ్లో ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేసి యష్ వైపుగా తిరిగి, కంగ్రాట్స్ యశ్వంత్, యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఏ టీమ్ లీడర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అదేమీ పెద్ద విషయం కాదన్నట్టుగా చిన్నగా నవ్వి, థ్యాంక్స్ కృష్ణ గారు అన్నాడు యష్. మేనేజర్ వెళ్ళిపోగా, రే యష్ కంగ్రాట్స్ రా, నువ్వు ఇప్పుడు పార్టీ ఇవ్వాల్సిందే అని టీం అంతా గోల చేయడంతో, సరేరా ఈవినింగ్ వెళ్దాం అన్నాడు. 4 అబ్బాయిలు 2 బైకులపై వెళ్ళగా, రే పదరా అంటూ అర్జున్ దగ్గరికి వచ్చాడు యష్. అర్జున్ యష్ని పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నట్టు ఎదురుగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు వీడు అని ఎదురుగా చూసి కోపంగా అర్జున్ వైపు చూశాడు. రే ఎదవా, ఇప్పుడు నువ్వు వర్షని తీసుకెళ్తావా అన్నాడు గుర్రుగా చూస్తూ. అవునరా, మనం వెళ్తే దాన్ని ఎవడు తీసుకువస్తాడ్రా, పాపం కదా అని అమాయకంగా పేస్ పెట్టి అన్నాడు. నీ అబ్బా, ఇలా హ్యాండ్ ఇస్తావని తెలిస్తే నా బండి తీసుకువచ్చేవాడిని కదరా, ఇప్పుడు నేనెలా రావాలిరా అన్నాడు యష్. మన ప్రాజెక్ట్లో ఎవరిదో ఒకరిది వేసుకొచ్చేయరా అని వర్ష కూర్చోగానే, మేము వెయిట్ చేస్తుంటాం, త్వరగా వచ్చేయరా అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. ఇప్పుడు ఎవరిది తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ చేసి బయటకు వచ్చింది. హే ఆగు, ఏ ప్రాజెక్ట్ నీది అడిగాడు యష్. ఆ అమ్మాయి మాస్క్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉంది. మైక్రోసాఫ్ట్ అంది. ఎందుకు అడిగారు అంది హెల్మెట్ తీయకుండానే. ఓ మన ప్రాజెక్టే, సరే నాకు నీ బైక్ కావాలి, ఇవ్వు, మళ్ళీ రేపు ఆఫీస్లో తీసుకో, ఈ రోజుకు క్యాబ్లో వెళ్ళు అన్నాడు యష్. అంత ఈజీగా అడిగేశారండి, మీరు ఎవరో తెలియకుండా బైక్ ఎలా ఇస్తాను, నేనెవరో తెలియదా, ప్రాజెక్టులో నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరే అన్నాడు యష్. మీది కూడా సేమ్ ప్రాజెక్టా, నేను న్యూ జాయిన్ అంది. ఈరోజే ఇక్కడ జాయిన్ అయ్యాను అంది. నేను నీ టీం లీడర్, ఇంకపై నా అండర్లోనే నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది, సో త్వరగా బైక్ ఇస్తే నేను వెళ్తాను అన్నాడు యష్. అలా డిమాండ్ చేస్తారేంటండి, ఇది మీ బైక్ అయినట్టు నేను ఇవ్వను అంది కొంచెం కోపంగా. ఎక్కడ దొరికావే నాకు నువ్వు, బైక్ ఇవ్వవు కదా, సరే నువ్వే డ్రాప్ చెయ్యి, బైక్ వెనుక కూర్చొని స్టార్ట్ చెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి అయోమయంగా చూసి, ఒక అమ్మాయిని ఇలా బెదిరించడం మంచి పద్ధతి కాదండి అంది బైక్ డ్రైవ్ చేస్తూ. పద్ధతులు అవి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు, ఫాస్ట్గా వెళ్ళు అన్నాడు. అయ్యో రామా, వెళ్తున్నాను కదండి అంది. గాలికి ఆమె కురులు ఎగురుతూ తన మొహాన్ని తాకుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ కురుల నుండి వచ్చే పరిమళాల్ని ఆస్వాదిస్తూ తన జుట్టుని మెల్లగా పక్కకి జరిపాడు. అతని మునివేళ్ళు ఆమె మెడను తగిలేసరికి ఉలిక్కిపడి, ఏం చేస్తున్నారండి అంది. నీ చింపిరి జుట్టు నా మొహం మీద పడితే పక్కకి నెట్టా కానీ ఏంటా స్పీడు, ఇలా వెళ్తే పార్టీ మొత్తం అయిపోయేసరికి రీచ్ అవుతాం, ముందు బైకు ఆపు అన్నాడు. బైకు ఆపి దిగిపోతారా అంది ఆతృతగా. హాహా అని నవ్వి, వెనక్కి జరుగు అని తన చెయ్యి పట్టి వెనక్కి లాగి ముందు సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. ఒకేసారి 100 స్పీడ్లో వెళ్ళేసరికి భయపడుతూ యష్ నడుం చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంది. త్వరగా రీచ్ అవ్వాలి అని అంతగా పట్టించుకోలేదు యష్. రావాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యాక బైక్ ఆపిన ఆ అమ్మాయి అలాగే పట్టుకొని ఉంది. తన ఫ్రెండ్స్ అంతా యష్ అమ్మాయితో రావడంతో చూసి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. రేయ్ ఈ అమ్మాయి ఎవర్రా అని అర్జున్ గట్టిగా అరుస్తూ వచ్చాడు. ఆ అరుపుకి కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి. ఏయ్ పాప, నన్ను వదిలేస్తే నేను దిగుతాను అని యష్ అనగానే ఆ అమ్మాయి వెంటనే అతని నడుం చుట్టూ బిగించిన చేతులు తీసి కంగారుగా దిగింది. థ్యాంక్స్ పాప, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అర్జున్ వాళ్ళతో పాటు కదిలాడు. ఆ అమ్మాయి అప్పుడే ఫోన్ రావడంతో హెల్మెట్ తీసి స్కాప్ కిందికి అని ఫోన్ మాట్లాడుతూ ఉంది. లోపలికి వెళ్ళి కూర్చున్న యష్కి రెస్టారెంట్ విండో నుండి ఆ అమ్మాయి మసకగా కనిపించింది. ఎందుకో డౌట్ వచ్చి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు యష్. అప్పటికే కాల్ మాట్లాడి మళ్ళీ స్కాప్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేస్తుంది. యష్ రొప్పుతూ తన ముందుకు వచ్చి, ఏం పేరు నీ పేరు అన్నాడు. ఆరాధ్య అంది. బైక్ స్టార్ట్ చేయబోతూ యష్ తను విన్నది నిజమే కాదో ఒక్క క్షణం నమ్మలేకపోయాడు. వెంటనే కీస్ తీసుకొని హెల్మెట్ తీయు అన్నాడు.
ఆమె అతని వైపు చూసి ఎందుకండి అంది. ఏమెందుకో చెప్తే గాని తీయవా? నాకు హెల్ప్ చేసిన నా న్యూ టీంని చూసి తరించాలని తీ అని గట్టిగా అనేసరికి హెల్మెట్ తీసింది. కానీ మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఉండేసరికి మీ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ముసుగులు వేస్తారే అనుకొని ఆ ముసుగు ఎవరు తీస్తారు అన్నాడు వెటకారంగా. ఆ అమ్మాయి స్కార్ఫ్ తీస్తుంటే తననే టెన్షన్గా చూస్తున్నాడు. స్కార్ఫ్ తీసిన ఆమె మొహాన్ని చూసి అతని కళ్ళలో 1000 బల్బుల వెలుగు. అదే రూపం. అవును, ఆ అమ్మాయి 2.5 సంవత్సరాల క్రితం ఆ రాత్రి అతను చూసిన రూపం ఇప్పుడు కళ్ళెదురుగా ఉండేసరికి ఆనందం ఆశ్చర్యంతో నోట మాట రావట్లేదు. లైట్ గ్రీన్ కలర్ చుడిదార్, చెవులకు వేలాడుతున్న జుంకాలు, నుదుటిన బొట్టు బిళ్ళతో పాటు కుంకుమ, నల్లని పెద్ద పెద్ద కళ్ళు, లేత గులాబీ అధరాలు. ఎంతో పద్ధతిగా ఉన్న తనని ఆరాధనగా చూస్తుండిపోయాడు. ఆ రోజు రాత్రి అతని మొహం రక్తంతో ఉండటంతో ఆమె యష్ని గుర్తుపట్టలేదు. యష్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కంగారుగా వెనకే వచ్చిన అర్జున్ యష్ ఆరాధ్యను కన్నార్పకుండా చూస్తుండడంతో అర్జున్ తనని కుదిపేరే రేయ్ అందరూ వెయిట్ చేస్తున్నారా అన్నాడు. ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ యష్ తేరుకొని వస్తున్నారా, మీరు ఆర్డర్ ఇవ్వండి అని పంపించేశాడు. ఏవండి, నా కీస్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంది ఆరాధ్య భయంగా చూస్తూ. అబ్బబ్బా, ఏవండి, నా మొగుడిని అడిగినట్టు ఎంత ముద్దుగా అడిగావే. కీస్ ఇస్తాను కానీ ఇప్పుడు కాదు, ఇంకో 2-3 గంటల తర్వాత అన్నాడు ఓరగా చూస్తూ. అదేంటండి అలా అంటారు? లేట్ అయితే మా ఫ్లాట్ ఓనర్ చంపేస్తుంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది బ్రతిమాలుడుతున్నట్టు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవడు రిటర్న్ తీసుకెళ్తాడు? మీ ఫ్లాట్ ఓనర్తో నేను మాట్లాడతాలే కానీ పద. కాదు కూడదు అంటే నీ పెర్ఫార్మెన్స్ బాలేదని వారం రోజుల్లో జాబ్లో నుంచి తీసేస్తాను అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. ఆరాధ్య అతన్ని గుర్రుగా చూస్తూ పొద్దున లేవగానే ఎవరి మొహం చూశానో ఏంటో ఇలా వీడికి దొరికిపోయాను. వెళ్ళేదాకా వదిలేలా లేడు, బంకలాగా పట్టుకున్నాడు అని మనసులో తిట్టుకుంది. ఏంటి, వస్తున్నావా లేదా అన్నాడు గట్టిగా. వస్తున్నానండి అంది. అతని పక్కకి వచ్చి గుడ్ పద అని ముందు నడిచాడు. యష్ ఆ అమ్మాయితో రావడం అందరూ విచిత్రంగా చూస్తుంటే ఆరాధ్య మొహమాట పడుతూ తల వంచుకుంది. అక్కడ తనను ఎవరూ తెలియదు. తీసుకువచ్చిన యష్ మాత్రమే తనని పట్టించుకోకుండా అర్జున్ పక్కకి సెటిల్ అయ్యాడు. ఎవర్రా ఈ అమ్మాయి అంది వర్ష ఆ అమ్మాయిని తదేకంగా చూస్తూ. ఆ అమ్మాయి పేరు ఆరాధ్య, మన ప్రాజెక్టే అనగానే బీర్ తాగుతున్న అర్జున్కి పొలమారింది. తల మీద కొట్టుకుంటూ తనని చూశాడు. అందరూ ఒకేసారి తననే చూస్తుండడంతో ఏదో వింత జీవిని చూసినట్టుగా అందరూ అలా చూస్తున్నారేంటి అనుకొని ఇంకా కంగారు పడసాగింది. తన కంగారుని గమనించి నార్మల్గా ఉండమని అందరికీ సైగ చేశాడు యష్. కంగారు పడుతున్న ఆరాధ్యను చూసి చిన్నగా నవ్వుకొని ఎంతసేపు అలా నిల్చుంటావు, కూర్చో అనగానే వర్ష పక్కన కూర్చుంది. హాయ్, ఐఎమ్ వర్ష అని తనని తాను నవ్వుతూ ఇంట్రడ్యూస్ చేసుకుంది వర్ష. రేయ్, ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా అని అడిగాడు అర్జున్ యష్కి మాత్రమే వినపడేలా. అవును అన్నాడు యష్ బీర్ సిప్ చేస్తూ. ఎక్కడ దొరికిందిరా ఆశ్చర్యంగా అడిగాడు. మన ఆఫీస్ దగ్గరే అని యష్ అడిగగానే వెళ్తున్న తీగ కాలికే తగిలినట్టు అదృష్టం నిన్నే వెతుక్కుంటూ వచ్చిందన్నమాట అని సంతోషంగా తన వైపు చూశాడు యష్. యష్ నవ్వుతూ ఆరాధ్య వైపు చూసి కూల్ డ్రింక్స్ తన ముందు పెట్టాడు. నేను కూల్ డ్రింక్స్ తాగనండి అంది ఆరాధ్య. ఎందుకు? అవి హెల్త్కి మంచిది కాదండి, మీరు కూడా మానేయండి అంది. తన మాటలకు అందరూ నవ్వుతుంటే యష్ కోపంగా చూసి చికెన్ 65 తన ముందు పెట్టాడు. ప్లేట్ని దూరంగా నెట్టి నేను నాన్ వెజ్ తిననండి అంది. దెబ్బకి దిమ్మ తిరిగిపోయి తాగుతున్న డ్రింక్ వదిలేసి తననే చూస్తూ ఉండిపోయాడు. వీడికి ముక్కలేనిదే ముద్ద దిగదు, ఆ పిల్లేమో నాన్ వెజ్ తినదు అంటుంది అని యష్ వైపు చూసి నవ్వాడు అర్జున్. వర్ష కూడా మాడిపోయిన యష్ మొహాన్ని చూసి నవ్వుతుంటే కోపంగా వాళ్ళ వైపు చూశాడు. ఏం పాప, మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా తినవా లేదా ఫ్యామిలీ మొత్తం తినరా అడిగాడు యష్. నేను ఒక్కదాన్నే అండి, మా అమ్మ నాన్న తింటారు, నాన్ వెజ్ తినడం పాపం అని నేను అస్సలు ముట్టుకోను అని అమాయకంగా చెప్తున్న తననే చికెన్ తింటున్న అందరూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఒకవేళ నీకు వచ్చే హస్బెండ్ తింటే ఏం చేస్తావు? అది అతని ఇష్టం, నేనేం అడ్డు చెప్పను అంది.
రే బ్రతికిపోయావురా అని అర్జున్ అంటుంటే యష్ ఆరాధ్యనే చూస్తూ ఉన్నాడు. రే అంతగా ఆ అమ్మాయి కోసం ఎదురు చూసావు, ఒకవేళ ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉంటే ఏం చేస్తావురా? కొంటెగా అడిగాడు అర్జున్. యష్ అర్జున్ వైపు చురుగ్గా చూసి, ఒకవేళ ఉన్నా వాడిని 4 తన్ని అయినా తనని నా సొంతం చేసుకుంటాను అన్నాడు యష్. అందరూ చికెన్, కూల్ డ్రింక్స్, బీర్ ఎంజాయ్ చేస్తుంటే ఆరాధ్య పల్లీలు తింటూ ఉంది. ఒకవైపు అర్జున్తో మాట్లాడుతుంటే ఆరాధ్యకు సైట్ కొడుతున్నాడు యష్. అందరూ కొద్దిసేపు గడిపేసే అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. ఆరాధ్య డ్రైవ్ చేస్తుంటే వెనక కూర్చున్నాడు యష్. తను స్లోగా డ్రైవ్ చేస్తున్నా ఏమీ అనకుండా తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ చల్లగాలిలో తన సాన్నిహిత్యం అతనిలో ఏదో మైకం కమ్మేసినట్టయింది. అప్రయత్నంగానే ఏదో లోకంలో ఉన్నవాడిలా ఆమె భుజం మీద అతని గడ్డం ఆనించాడు. ఆరాధ్య బెదిరిపోయింది. బ్యాలెన్స్ తప్పుతున్న బైకుని అతని చేతులతో ఆమె చేతులపై పెట్టి కంట్రోల్ చేస్తున్నాడు. ఊహించని ఆ పరిమాణాన్ని అలాగే విగుసుకుపోయింది. ఆరాధ్య అతని స్పర్శ కొత్తగా అనిపిస్తుంది ఆమెకు. అతని గట్టిగా నెట్టేయాలి అని ఉన్నా తను అలా చేయలేకపోతుంది. ఎందుకో తనకే అర్థం కావట్లేదు. అతను ఇంకా దగ్గరికి రావడంతో ఈ లోకంలోకి వచ్చిన ఆమె వెంటనే బైక్ ఆపేసింది. ఏంటండి మీరు ఏం చేస్తున్నారు? దూరం జరగండి అంది కొంచెం కోపంగా. యష్ కొంచెం దూరం జరిగి ఓకేనా పద అన్నాడు. మీ అడ్రస్ ఎక్కడో చెప్తే డ్రాప్ చేస్తాను అంది. నీ ఫ్లాట్ దగ్గరికి తీసుకువెళ్ళు, అక్కడి నుండి అర్జున్ నన్ను పిక్ చేసుకుంటాడు అన్నాడు యష్. ఆరాధ్య మౌనంగా డ్రైవ్ చేసి తన ఫ్లాట్ రాగానే ఆపేసింది. బైక్ పార్క్ చేసి యష్ ఎదురుగా నిలబడి, ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా మీకు? అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చూస్తారా? అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఆ దేవుడు శిక్షిస్తాడు అంది కోపంగా. హలో మిస్ ఆరాధ్య, ఇక ఆపుతావా అని అరిచాడు యష్. అతని అరుపుకి సైలెంట్ అయిపోయి చూస్తున్న తనని నడుం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అయోమయంగా తన వైపే చూస్తుంది ఆరాధ్య. ఇప్పుడు పట్టుకున్నాను, ఎవడు శిక్షిస్తాడో రమ్మను అన్నాడు. ఏంటి మీ దౌర్జన్యం? ప్లీజ్ వదలండి, మా ఓనర్ చూస్తుంది అంది పైకి బెదురుగా చూస్తూ. అప్పుడే అర్జున్ రావడంతో తనని వదిలేసి వెళ్ళు అన్నాడు నవ్వుతూ. అమ్మయ్య అని ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఆరాధ్య. ఆఫీస్కి వస్తూనే తన కోసం వెతుకుతున్నాడు యష్. పార్కింగ్ ప్లేస్లో ఆరాధ్య బైకు లేకపోవడంతో ఇంకా రాలేదు కావచ్చు అనుకొని సిగరెట్ తీసుకొని వెలిగించాడు. ఆరాధ్య అప్పుడే వచ్చి సిగరెట్ తాగుతున్న అతన్ని చిరాగ్గా చూసి బైక్ పార్క్ చేసి ఎక్కడ ఆపేస్తాడేమో అని కంగారుగా చూస్తూ నడుస్తుంది. ఆమెను పట్టించుకోనట్టుగానే ఉండి ఆమె చూపులను ఓరగంట గమనిస్తూనే ఉన్నాడు యష్. అమ్మయ్య బ్రతికిపోయాను అని ఫాస్ట్గా తమ క్యాబికల్ దగ్గరకి వెళ్ళిన తను లోపల చూసి షాక్ అయ్యింది. లోపల ఎవరూ లేరు. ఇదేంటి, మార్నింగ్ మీటింగ్ ఉంది అన్నారు కదా అని చుట్టూ చూస్తూ వెనక్కి తిరిగేసరికి తననే చూస్తున్న యష్ కనిపించడంతో ఉలిక్కిపడింది. మరి యష్ ఆరాధ్య ఒకటి కానున్నారా? యష్ ప్రేమను ఆరాధ్య ఒప్పుకుంటుందా లేదా? పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.